ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు తెలుగు జాతి ఆత్మ గౌరవంపై భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. దశాబ్దాలుగా రాజధానులను కోల్పోవడం వల్ల కలిగిన వివక్ష, అవమానాలను తెలుగు ప్రజలు భరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తాను సమన్యాయం కోరితే నాటి వైసీపీ ఎంపీలు బాధ్యత నుండి తప్పించుకున్నారని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతోనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని, భవిష్యత్తులో హైదరాబాద్తో పోటీ పడేలా దీన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అమరావతికి శాశ్వత చట్టబద్దత కల్పిస్తూ సభలో కీలక తీర్మానం ప్రవేశపెట్టారు. విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుంది. అధికార వికేంద్రీకరణ చేయడం, అభివృద్ధి చేయడం మా బాధ్యతని ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పి దాని ప్రకారం పనిచేశాం అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బేషరతుగా సపోర్ట్ చేస్తారు. 13 జిల్లాలు, చిన్న రాష్ట్రం, ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఒప్పుకుంటానని చెప్పాను. అదే మరిగా అధ్యక్ష ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చు రోజుకు ఒక మాట ఓసర వెళ్లి రాజకీయాలు అంటే కనీసం టెక్నాలజీ వచ్చిన రోజుల్లో మనం చెప్పిన మాటని మళ్లీ మారిస్తే ఏమనుకుంటారో కూడా లేకుండా 14-19 చెప్పిన తర్వాత ఎన్ని విన్యాసాలు వేయాలని అన్ని విన్యాసాలు వేశారు. రైతులు ఇక్కడ భూములు ఇస్తా ఉంటే ఈ విషయంలో ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 33,000 ఎకరాలు భూమి కావాలన్నాడు. అంటే ఎవరు ఇవ్వరని 33,000 ఎకరాలు ఇచ్చేసిన తర్వాత అదెట్టి ఇచ్చారన్నాడు. అక్కడి నుంచి మళ్లీ విచిత్రమైన వ్యక్తి అధ్యక్ష కొంతమంది మాట్లాడారు కానీ ఎలాంటి వ్యక్తి అంటే అలాంటి ఇక్కడ చెరుకు తోటల్లో ఆ రోజుల్లోనే అగ్గిపెట్టే పరిస్థితి వచ్చారు, నిప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు. వరల్డ్ బ్యాంక్ లెటర్ల మీద లెటర్లు రాశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వడంతో 30 ఏళ్లు వెనక్కిళ్లిపోయే పరిస్థితికి వచ్చాం. ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైంది విధ్వంస పాలన. ఒక్క మాటగా దిశ వేశ్యల రాజధాని, శ్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం విషయాన్ని జిమ్మారు. టెక్నికల్ ప్రాబ్లం చూపించి గవర్నర్కి పంపించి అంటే అక్కడ సెలెక్ట్ కమిటీలో పంపిస్తే చైర్మన్ పంపించిన దాన్ని తొక్కిపెట్టి సెక్రటరీ ద్వారా గవర్నర్కి పంపించి ఆ బిల్లు పాస్ చేస్తే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు రాజధాని కాపాడే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. ముందే పవన్ కళ్యాణ్ గారు మీ జైల్లో ఉన్నప్పుడు చెప్పారు మేమందరం కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. చరిత్ర అధ్యక్ష నేను చాలా ఎన్నికలు పోటీ చేశాను కానీ 194% స్ట్రైక్ రేట్తో 175కు 164 సీట్లు గెలిచిన ఏకైక ఎన్నిక 2014. ఇది 3 రాజధానులకు వ్యతిరేకంగా ఇచ్చారు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇచ్చారు. మళ్లీ మంచి రోజులు ప్రారంభమైనాయి. కేంద్రం ఇమ్మీడియట్ గా 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు డబ్బులు ఎట్లా మొబిలైజ్ చేయాలో అన్ని కూడా మొబిలైజ్ చేశాం. అయితే అధ్యక్ష ఈ రోజైనా మారుతారనుకుంది వైసీపీ, ఇంకా బుద్ధి మారలేదు. అవే కుట్రలు, అవే కుతంత్రాలు. రాజ్యాంగంలో రాజధాని పదమే లేదంటారు. ఏమనాలో నాకైతే అర్థం కాదు. అంటే వీళ్ళకు ఒక రాజ్యాంగం రాసుకుందని నాకు తెలియదు. ఇక్కడ ఉండేది రాజారెడ్డి రాజ్యాంగం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంటుంది. ఆ విషయం అవసరం. ఆంధ్రప్రదేశ్ దేహం అయితే అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మ. ఇంకొక పక్క నాది అమరావతి అని ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకునే విధంగా అమరావతిని తయారు చేసే బాధ్యత మనందరిది. దానికి అంకితమైన ప్రభుత్వం వరల్డ్ బెస్ట్ నగరంగా తయారు చేసి ఈ జాతికి అంకితం చేసి దేశమే గర్వపడే విధంగా అమరావతిని తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటాం. ఒకే రాజధాని, అభివృద్ధి మాత్రం అన్ని ప్రాంతాలు. గడిచిన కాలంలో 3 ముక్కలాటాడారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఈరోజు స్పష్టంగా నేను హామీ ఇస్తున్నా 3 రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం. విశాఖపట్నం రీజియన్, అమరావతి రీజియన్, తిరుపతి రీజియన్ వస్తాయి. ఈ 3 కూడా మెగా సిటీలు డెవలప్ చేస్తాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే మెగా ప్రాజెక్టులు వచ్చాయి. విశాఖ గూగుల్ ఎవ్వరూ ఊహించలేదు. $15 బిలియన్, 1 గిగావాట్ కెపాసిటీతో డేటా సెంటర్ వచ్చింది, ఏఐ వస్తుంది.
ఏప్రిల్లో ఫౌండేషన్ ఇస్తున్నాం. 3 సంవత్సరాల్లో ఫేజ్ 1 పూర్తి చేసి విశాఖపట్నానికి అంకితం చేసే జాతికి అంకితం చేస్తాం.